హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. అందరు ఎలాగున్నారు? మేమైతే బాగున్నామండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి. నేనైతే ఇంక ఇలా టిఫిన్స్ అయితే చేసేస్తున్నా. వచ్చే లోపల అక్క ఇడ్లీ పచ్చడి అయితే చేసేసింది. ఈరోజు ఏంటంటే కార్యక్రమం, మా ఫ్రెండ్ది 25వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈ 25th యానివర్సరీ రోజు మనం అందరం ఇలా సెలబ్రేషన్ అయితే చేసేసుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. అప్పుడైతేనే ఏమేమి చేసేసుకున్నాం అనేది మీకైతే తెలియపరుస్తున్నాను. ఇంకొకసారి రిక్వెస్ట్ అండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని. ఇంక ఇలా వంటకైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి. ఇక్కడ అక్క పేరు పుష్పక్క, మా ఫ్రెండ్ అండి. ఈ అక్కదే పెళ్లి రోజు జరుపుకుంటుంది. ఇంక ఇక్కడ అక్క దగ్గరకు వచ్చేసి అందరం ఒక్కొక్కటి పనులు అయితే చేసేసుకుంటున్నాము. కొద్దిగా హెల్ప్ అయితే చేస్తున్నాము. ఇంకా ఫ్రెండ్ అంటే అంత మాత్రం ఉంటుంది కదండి. ఇంకా మేమైతే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి అందరము. ఇంకొక 5-6 మంది ఉన్నామండి. అందరం ఇలా కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఎంత సంతోషంగా ఉంటామంటే అండి, కలిసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా అన్నీ చేసేసుకుంటూ ఉన్నాము. ఇంకా నేను ఇక్కడైతే టమాటా పప్పు చేసేసుకుంటా. అక్క కింద అయితే యశోదక్క, అలాగే చంద్ర, కవితక్క అందరూ మాట్లాడుకుంటూ ఇంకా వాళ్ళకి అన్ని సమాధానాలు చెప్పుకుంటూ ఇలా నవ్వుకుంటూ ఉన్నామండి. అందరు కలిస్తే ఏవో ఒకటి ఉంటాయండి, జోక్స్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాము. ఇంకా అక్క అయితే రెడీ అయిపోయింది, పుష్పక్క. చూసారా ఎంత బాగుందో? జడికుచ్చులు అయితే వద్దంటుందండి, కానీ యశోదక్క మాత్రం బలంతం పెట్టి వేసేసింది. 25th యానివర్సరీ అంటే పెళ్లి రోజు, పెళ్లి కూతురు ఎలా ఉండాలి నువ్వు అని చెప్పేసి వద్దన్నా కూడా జడికుచ్చులన్నీ పెట్టేసి ఇలా అలంకరించేశారు. శారీ కట్టేసుకుంది. చూసారా ఎంత అందంగా ఉందో అండి. అసలుకి ఎంత కామెడీ అంటే భలే నవ్విస్తుందండి. ఒక్క క్షణం కూడా ఉండదు, అసలు సీరియస్ అనేదే ఉండదండి అక్క ఫేస్లో. ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా ఇష్టం అలా చేస్తూ ఉంటే. ఇంక ఇక్కడ అందరం ఇలా రెడీ అయిపోయి కూర్చున్నాము. మా వాహనాలు రాలేదని చెప్పేసి ఇలా కూర్చున్నామండి. మా వాహనాలు అంటూ ఏమీ లేదండి. కార్లు కొంతమందికి పడవు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా ఆటోలో మాట్లాడుకొని అయితే వెళ్తూ ఉంటాము. ఇంక ఇక్కడ అక్క అందరు రెడీ అయిపోయి క్యారీలు మేము చేసిన వంటలు అయితే అన్నీ తీసుకువెళ్తున్నాము అక్కడికి. ఇక్కడ నంద్యాలకి దగ్గరలో గిద్దలూరుకి వెళ్ళే రూట్లో అండి గాజులపల్లి దగ్గర సర్వనరసింహస్వామి దేవాలయం ఉంది. నంద్యాల నుంచి గాజులపల్లి సర్వనరసింహ దగ్గరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఆ దేవస్థానము. పురాతనమైన దేవస్థానం అండి. అడవుల్లోన కొండల మధ్యలో ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా చెట్లు అవన్నీ పచ్చగా ఉండవు. ఇంక ఇలా మీకు వీడియో ద్వారా చూపిస్తూ ఉంటానండి, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకున్నాం, పిండి వంటలు అని చెప్పేసే కదా. అంటే పిండి వంటలు అంటే ఏమీ లేదండి, డబుల్ కా మీఠా, పప్పు, అన్నం, రసము, ఇలా అన్ని రకరకాల వంటలు అయితే చేసేసుకున్నాము అక్కడ తినడానికండి. అందులో ఇది శనివారం కార్యక్రమం కాబట్టి ఇంక ఇలా చేసేసుకున్నాము. అందరం అక్కడికి వెళ్ళి సరదాగా అందరు ఫ్రెండ్స్తో పాటు బంధువులతో పాటు హ్యాపీగా తినొచ్చులే అని చెప్పేసి ఇంక అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. అలాగే ఆ లక్ష్మీ నరసింహ ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. అక్కడ అమ్మవారికి కూడా అక్క అయితే ఒడిబియ్యం పెడుతుంది. అక్కడ అమ్మవారికి కూడా ఒడిబియ్యం పోసిన తర్వాత ఇంక ఇలా పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళ అక్కయ్య గారు అంటే వరలక్ష్మి గారు అక్కకైతే ఒడిబియ్యం పెడుతున్నారు. ఆ కార్యక్రమం కూడా అక్కడ ఉంటుందండి. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి ఆటోల్లో స్టార్ట్ అయిపోయినాము. అందరూ వస్తున్నారని చెప్పేసి ఒక 40 మంది వరకు అయినామండి. ఇంకా 3 ఆటోల వరకు అక్క అయితే మాట్లాడి పెట్టింది. ఇంక ఇలా బయలుదేరాము. ఇంక ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా నంద్యాలలోనే, ఇవన్నీ లోకల్లోనే ఉన్నాయండి. కానీ దగ్గరే అండి గాజులపల్లె సర్వనరసింహస్వామి దేవాలయము. చాలా అంటే చాలా పురాతనమైన గుడి అండి. ఇంక ఇలా బయలుదేరాము. ఇక్కడ నంద్యాలలోని మెడికల్ కాలేజీ కొత్తగా వచ్చేసిందండి. ఇదే అండి అది. చూసారా ఎంత బాగుందో, అసలుకి ఎంత చక్కగా ఉందో. ఇది స్టార్ట్ అయ్యి 1.5 సంవత్సరం ఏమో అవుతుందండి. ఇప్పుడైతే రన్నింగ్ అవుతూ ఉంది. సీట్లు కూడా ఇచ్చారంటే ఇక్కడ. ఇంక ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. చూసారా చాలా పెద్ద ఎత్తులో, చాలా పెద్దదండి బిల్డింగ్ కూడా. ఇక్కడ మెడికల్ కాలేజీ రావడం చాలా అంటే చాలా సంతోషం అండి. ఇంకా అలాగే మాట్లాడుకుంటూ అంత సరదాగా ఇంకా హ్యాపీగా ఆటోలో అయితే వెళ్ళిపోతామండి. ఇంక ఇలా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆటోల్లోనే ఎక్కువ శాతం వెళ్తూ ఉంటాము. ఎందుకో అండి అది అలా అలవాటైపోయింది. కొంతమందికి అయితే కార్లు పడవు కాబట్టి ఇంకా మేము ఇలాగే అందరం కలిసి మాట్లాడుకొని ఆటోలోనే ఎక్కువ శాతం వెళ్తూ ఉంటాము. ఇంక ఇలా ఇటుక బట్టీలు అన్నీ చూసుకుంటూ అన్నీ మాట్లాడుకుంటూ
అసలుకి ఒక్కొక్కటి ఎప్పుడో జరిగినటువన్నీ మాట్లాడుకుంటూ వెళ్తుంటామండి. అందరూ చాలా హ్యాపీగా ఉంటారండి. ఫ్రెండ్స్ అంటే అలాగే ఉండాలండి. కానీ మన బంధువులు కొంతమంది అందరూ దూరంగానే ఉంటామండి. ఎవరైనా అంతే అండి. మన బంధువులు గానీ, అమ్మా నాన్న గానీ ఎవరైనా చాలా మటుకు వేరే వేరే ఊర్లో ఉంటారు. కానీ మనకి ఎప్పుడు తోడుగా, నీడగా ఉండేది ఒక ఫ్రెండ్ మాత్రమే అండి. ఈ వీడియో తరపున నేనైతే గట్టిగానే చెప్తానండి. ఎప్పుడు మనకి తోడుగా, నీడగా ఉండేది. మనం ఏవైనా కొన్ని షేర్ చేసుకోవాలన్నా కూడా ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటాము. నేనైతే మాత్రం అంతే అండి. మీరు అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి. ఇంకా వాళ్ళు కొద్దిగా అవసరానికి మాత్రమే వాడుకుంటారు. అవసరం లేనప్పుడు వదిలేస్తారు. నేను దయచేసి చెప్తున్నా, అలాంటి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దండి. అలాంటి ఫ్రెండ్షిప్ మనకు అవసరం లేదు. మనమంటూ ప్రాణం ఇచ్చేవాళ్ళు, మనకంటూ ఒకరు తోడుగా నీడుగా నిలబడి మన వెండుంటే నడిచేవాళ్ళు మనకి ఫ్రెండ్గా కావాలి తప్ప మనకేదో అవసరానికి వాడుకొని వదిలేసేవాళ్ళు అస్సలుకు అవసరం లేదండి. వాళ్ళు మన దగ్గరకు వచ్చినా కూడా రానిచ్చుకోకూడదు. అలాంటి వాళ్ళకి దూరంగానే ఉండాలండి అని నా అభిప్రాయం. అంతేగాని ఎవరి గురించి, ఎవరి ఉద్దేశం గురించి అయితే నేను చెప్పట్లేదు. ఇంక ఇది ఇలా సాగిపోతుందండి. ఆల్మోస్ట్ ఇది నల్లమల్ల అడవుల్లోనే ఉందండి దేవాలయము. గాజులపల్లి అంటే గిద్దలూరుకి వెళ్ళే రూటు ఘాట్ రోడ్ అండి. ఇంక ఇక్కడ రోడ్డు మీదకే మనకి కనిపించేస్తుంది సర్వనరసింహస్వామి. చాలా అంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇదిగోండి ఇక్కడ కొద్దిగా డౌన్గా ఉంది చూసారా, ఇక్కడికి వచ్చేసామండి. ఇది శనివారం తీసిన వీడియో కాదే, కానీ ఇక్కడ శనివారమే మన యాట్లు, పొట్టేళ్ళు, చికెను, మటను ఇలా పెట్టేస్తున్నారండి స్వామికి నైవేద్యంగా. అదే పెడతారంట ఇక్కడ. నాకైతే తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందండి. ఇంకా మేము శనివారం తినమని చెప్పేసి మేము పప్పు, రసము, ఇలా చిత్రాన్నము, ఫ్రైడ్ రైస్, ఇలా కర్డ్ రైస్ అన్నీ ఇలా చేసేసుకొచ్చుకున్నాము. ఇంక అక్క వాళ్ళంతా లగేజ్ దించేసుకొని ఇంక అక్కడ పెట్టేసుకుంటూ ఉన్నాము. ఆల్రెడీ మేము రాకముందే అన్న వాళ్ళు వచ్చేసి టెంట్ ఇలా అన్నీ వేసేసుకున్నారు. ప్లేస్ మనం ముందే మాట్లాడుకొచ్చుకోవాలంట. ఒక వారం ముందే అక్క వాళ్ళు వచ్చేసి ఇక్కడ ప్లేస్ అంతా చూసేసుకొని మాట్లాడుకున్నారండి. ఇక్కడ పుట్టెంటుకలు, ఇలా ఒడిబియ్యాలు చాలా జరుగుతుంటాయంట. నాకైతే తెలియదండి. ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చాను. ఏదో అక్క వాళ్ళు పెళ్లి రోజు సందర్భంగా ఇలా గుడి అయినా నేను చూశానని హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఆల్మోస్ట్ ముందు రోజే వచ్చి రాత్రి నిద్ర చేస్తూ ఉంటారంట. ఇంకా మేము అన్నీ అక్కడన్నీ పెట్టేసుకొని లగేజ్ అంతా దింపేసుకొని ఇలా బయలుదేరామండి. ఇంకా గుడికి వెళ్ళాలంటే కొద్దిగా లోపలికి వెళ్ళాలి. ఇదేమో ఇక్కడ కొద్దిగా డౌన్గా కిందలో మనం టెంట్లు అన్నీ వేసి పెట్టారు. ఇదిగోండి అక్కడైతే కింద వేసుకున్నారు. కానీ వర్షాలు వస్తే చాలా ఇబ్బంది అండి. అప్పుడు ఎలా చేశారో ఏమో నాకైతే అర్థం కాదు. ఇంకా మనం నరసింహస్వామి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇలా రోడ్డు మార్గాన వెళ్ళి అటు సైడ్ కొద్దిగా లోపలికి వెళ్ళాలండి. అటు బ్రిడ్జి మార్గం ఉంది, దాని ద్వారా వెళ్ళాలి. అక్కడికి వెహికల్స్ కూడా వెళ్తాయి. కానీ మేము ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసాము. ఇక్కడైతే అమ్మవారు ఉందండి. అదే సుంకలమ్మ ఏమో అంటారు, నాకైతే అంత ఐడియా లేదు. అక్కడ చదువుదామన్నా కూడా కొద్దిగా ఉందని కానీ నేను గమనించలేదండి. ఇంక ఇక్కడ ఆ గిద్దలూరు సైడ్ వెళ్ళే కార్లు కానీ వెహికల్స్ ఏవైనా సరే అండి, అక్కడ ఆపి అమ్మవారిని దండం పెట్టుకొని మాత్రమే వెళ్తారంట. అలాగైతే వెళ్ళిపోరంట అండి. ఇక్కడ కొత్త బైక్స్కి ఇలా అందులో పూజ అయితే చేస్తూ ఉన్నారండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ జాను అండి మా ఫ్రెండ్ కూతురు. చాలా అంటే చాలా మంచిది. ఇంకా అందులో కాలేజీ లేదని చెప్పేసి బలవంతంగా వచ్చేసిందండి. ఇంకా లేకపోతే ఇంటి దగ్గరే ఉంటా రానని చెప్పేసింది. అందరూ సరదాగా ఉంటాం కదమ్మా రా అని చెప్పేస్తే వచ్చేసింది. ఇక్కడ అందరము గ్యాదర్ అవుతున్నాం. కొంతమంది కొబ్బరికాయలు తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఉండిలోకి వేసేవాళ్ళు వేస్తారండి. ఇంక ఇలా బ్రిడ్జ్ మార్గం అండి. కింద అంతా లోయలాగా ఉంది. అదే మనం ఇందాక మనం వెహికల్స్ అక్కడ ఆగాయి చూడండి, ఆ మార్గమే. వాటర్ వస్తే అలా వెళ్ళిపోతాయి అనుకుంటా. ఇంకా వాటర్ వచ్చినప్పుడు మాత్రమే చూడగలుగుతామండి. ఇంక ఇక్కడ కింద ఇలా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏదో ఒక డ్యామ్ కడుతున్నారు కానీ అది కన్స్ట్రక్షన్లో ఉంది, కానీ ఆగిపోయిందంటండి. గుడి చూసారా, అదిగోండి అక్కడుంది. నాకైతే పెద్ద వర్షం ఏదైనా వస్తే పడిపోతుందేమో అని భయమే ఉందండి. అక్కడున్న పూజారులు వాళ్ళు కూడా పాపం అలాగే బాధపడుతున్నారండి. పూజారి ఉండి అమ్మ ఇట్లా గుడి అంతా కన్స్ట్రక్షన్ చేసి మధ్యలోనే ఆపేశారు. ఒక 3 నెలలు అవుతుంది ఆపేసి కూడా. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినదంట. నాకైతే అంత ఐడియా లేదండి. అక్కడ ఉండే వాళ్ళు అనుకుంటూ ఉంటే విన్నాను ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినది. ఈ బ్రిడ్జ్ కడుతూ మధ్యలో ఒక 3 నెలల నుంచి ఆపేశారు.
ఇంక ఇక్కడ గుడి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. అసలు గుడి కింద భాగం అంతా తవ్వేశారండి. ఏదైనా ఒక పెద్ద వర్షము కానీ తుఫాను కానీ ఇలా ఒక 10-15 రోజులు పట్టుకుంటూ ఉంటుంది కదండి వర్షాకాలంలో. అలా ఏదైనా వస్తే గుడికి చాలా ప్రాబ్లం అవుతుందని అక్కడ ఉన్న వాళ్ళు పూజారి వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారండి, అయ్యగారులు. నాకైతే భలే బాధ అనిపించింది. ఇలా జరుగుతుంది, ఏం చేయాలో ఏమో అంటే ఎవరికైనా పెద్దవాళ్ళకు ఉంటే చెప్పండి అని చెప్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ మీరే ఏమన్నా అర్జీ పెడతారా అని అడుగుతున్నారండి. ఇంకా అవన్నీ మనకైతే తెలియదు స్వామి. ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్పేశాము. కానీ భలే బాధ అనిపించిందండి వాళ్ళు అలా అడుగుతూ ఉన్నా. అసలు ఆ గుడి కూడా చాలా వరకు కింద భాగం అంతా తవ్వేశారు. ఇంకా ఇది ఎప్పుడు పూర్తవుతుందో ఏమో తెలియదండి. ఇంకా ఇక్కడ అందరం కూర్చొని అమ్మవారికి అయితే లక్ష్మీదేవికి అమ్మవారికి ఒడిబియ్యం అయితే కడుతూ ఉన్నామండి. ఫస్ట్లోనే ఇలా ఒడిబియ్యము సమర్పించేసుకుంటున్నాము. అక్క ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చేసింది. ఇలా అందరు వచ్చేసి అమ్మవారికి ఒడిబియ్యం అయితే పెడుతూ ఉన్నారు. ఈ ఒడిబియ్యం తీసుకువెళ్ళి అమ్మవారికి అయితే సమర్పిస్తారండి. సమర్పించిన తర్వాత దర్శనము గోత్రనామాలు అన్నీ చదివించేసుకొని అందరు దర్శనం చేసేసుకొని కిందకి వెళ్ళిన తర్వాత మనకి నాన్ వెజ్ వండింటారు కదండి, మటన్ అలా తీసుకొచ్చి నైవేద్యంగా పెడతారంటండి. నేనైతే చూడలేదు కానీ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అలా పెడతారంట. కొన్ని చోట్ల నరసింహస్వామికి అలాగే పెడతారని చెప్పారు. అలాగే హబోబిలం నరసింహస్వామికి కూడా పెడతారంటండి. నేనైతే ఎక్కువ వరకు తెలియదు నాకు, అందుకని చెప్తున్నాను. మీకు తెలిసింటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ మద్దలేటి స్వామికి కానీ చాలా మటుకు నరసింహస్వాములకి నాన్ వెజ్ ఇలా పెడుతూ ఉంటారంట. నాకైతే పెద్దగా తెలియదండి. ఇంక ఇలా వాళ్ళ అమ్మాయి అందరూ ఇలా అమ్మవారికి అయితే ఒడిబియ్యం సమర్పించేసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ ఒడిబియ్యం కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ పుష్పక్క అని చెప్పే కదా, ఇంకా అక్క వాళ్ళ అక్క అంటే వరలక్ష్మి అక్కకి కోసం వడిబియ్యం అయితే తీసుకొచ్చిందండి. ఈ అమ్మవారిది అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా అందరం ఇలా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇంకా అక్క అన్నీ రెడీ చేసుకుంటూ ఉంది చూసారా. అంటే ఇంకా అన్నకి అలాగే మా ఫ్రెండ్కి ఒడిబియ్యం పెడదామని చెప్పేసి అన్ని ప్లేట్లో సర్దేసుకుంటుంది. అసలు ఒడిబియ్యము ఇవన్నీ చూసి షాక్ అయిపోయిందండి. అసలు ఇలా చేస్తారని అనుకోలేదని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ సంతోషంలో ఆనంద బాష్పాలు కూడా వచ్చేసినాయి అక్కకి. ఇంకా ఏం కాదులే, మేమందరం మాట్లాడుకున్నాము ఇలా చేయాలని ముందుగానే అనుకున్నాము. అనుకున్నట్లే నీకు ఇలా సర్ప్రైజ్ అయితే చేసాము, ఏం అనుకోద్దని చెప్పేసాము. కానీ ఎంత సంతోషపడిందో అండి. నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా మీరు చేసినది నాకు చాలా నచ్చింది అని చెప్పి పదే చెప్పిందండి. 2 రోజుల పాటు అదే అనుకుంటుంది. నాకు అసలుకి ఇలా మీరు చేస్తారని అనుకోలేదు, ఇంత చేసినారు, అసలుకి ఎంత హ్యాపీ అనిపించిందో అని ఒక్కొక్కసారి చాలా బాధపడిందండి. ఇంకా ఏం కాదులే పిచ్చిదానా, అవన్నీ మామూలే, ఫ్రెండ్స్ మధ్యలో ఇవన్నీ ఉండకూడదని చెప్పేసి అనుకున్నాము. కానీ నాకు పెళ్లి రోజు ఎలా చేసుకున్నామో అలాగే గుర్తుకొచ్చింది. ఆ రోజు కన్నా ఈ రోజే ఇంకా బాగా చేసుకున్నానని గుర్తుకొచ్చింది అని అసలు ఆ సంతోషంలోనే కన్నీళ్ళు ఆగట్లేదని చెప్పి బాధపడిందండి. ఇంక ఇలా కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటుంది. ఇంక అక్క అయితే ఒడిబియ్యం పెడుతుందండి. ఇంకొక 5 మంది ముత్తైదులతో పాటు కూడా ముత్తైదులు ఇక్కడికి వచ్చింటారు కదండి, మేమందరం కలిసి పెట్టేసాము అక్కకు కూడా ఒడిబియ్యము. ఇంక ఇలా అందరూ చూస్తూ ఉన్నారండి. ఈ వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా ఎమోషనల్ వీడియో కూడా ఇందులో కొద్దిగా ఉంది. అప్పుడు మీతో షేర్ చేసుకుంటా అండి. నాకు నచ్చిన సన్నివేశం ఒకటైతే ఉందండి, తప్పకుండా మీకైతే చూపిస్తాను. ఈ వీడియో ఇలాగే చూస్తూ ఉండండి.
చూసారా అండి ఎంత హ్యాపీగా అనిపించిందో అసలుకి. మొహంలో చూడండి, అక్క మొహంలో ఎంత సంతోషం అనిపిస్తుందో. ఎన్ని కోట్లు ఇస్తే ఎంత సంతోషం అనిపిస్తుందండి. అసలుకి ఆనందమే వేరండి. అసలుకి నా ఇంకా మాటల్లో చెప్పలేనండి. అసలుకి అంత సంతోషపడింది. అబ్బా, మీరు అందరూ ఇలా చేస్తారా అనుకోలేదే. అసలుకి నా జీవితంలో మర్చిపోలేని సన్నివేశం ఇది. అసలుకి అప్పుడంటూ ఓ రకం ఉంది. ఇప్పుడైతే పిల్లల మధ్యలోన మీ మధ్యలో చేసుకుంటూ ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందో అని భలే సంతోషపడిందండి. ఆ సంతోషంలో కన్నీళ్ళు కూడా వచ్చేసాయండి ఈ అక్కకి. ఇంకా ఏం కాదులే అని చెప్పేసాం. ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరు బంధువులంటూ ఏమీ లేదండి. అందరము తోటి ఫ్రెండ్స్మే. మేము సేవలకు వెళ్ళినప్పుడు ఇలా ఒకరికొకరు పరిచయం అయిన వాళ్ళమే. కొంతమంది బెస్ట్ బాండింగ్ అయితే ఏర్పడి ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యలో. కొంతమంది బెస్ట్గా ఉంటారు కదండి, అలా మేము ఒక 5-6 మంది వరకు ఉన్నాము. ఇలా అందరం బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉన్నామండి. అందరం ఇలా హ్యాపీగా సంతోషంగా ఏదైనా సరే అండి చేసుకుంటూ ఉంటాం. కానీ ఇంకెప్పుడు బాధపడేదంటూ ఏమీ ఉండదు. ఇలా ఇంక అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అయ్య కూడా దర్శనం చేసేసుకొని ఇంకా అలాగే అయ్యవారిది కాళ్ళకి నమస్కరించేసుకుంటున్నారండి. ఇలా ఈ కుటుంబం అంతా ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఒక బెస్ట్ ఫ్రెండ్గా నేనైతే అక్కని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. వీళ్ళ కుటుంబము పిల్ల పాపలతో అందరూ చల్లగా ఉండాలండి. అక్క ఈ 25 సంవత్సరాలు ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో సంతోషాలు, మరెన్నో ఈ 25 సంవత్సరాల్లో అన్నీ అనుభవించి ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి ఈ పెళ్లి రోజు సందర్భంగా నుంచి, ఈ 25 సంవత్సరాల సందర్భంగా నుంచి, ఈ ముందు రాబోయే కాలాల్లో, ముందు రాబోయే పెళ్లి రోజు కార్యక్రమాలలో అన్నీ సంతోషంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాగే వాళ్ళిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఒక బెస్ట్ ఫ్రెండ్గా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. నాకైతే మాటలు లేవండి, అంత హ్యాపీ అనిపించింది. ఇలా అన్ని దర్శనం అయితే చేసేసుకొని ఇంకా పైన కొండపైన ఆంజనేయ స్వామి ఉన్నారంటండి. అక్కడికైతే అక్క వాళ్ళు కొంతమంది అయితే వెళ్ళారు. నేనైతే ఇంకా వెళ్ళలేకపోయానండి. కొద్దిగా కాలు ఎక్కువగా నొప్పి ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. ఇక్కడ కింద డ్యామ్ చూసారా ఎలా కన్స్ట్రక్షన్ జరిగిందో. గుడి దాని కిందే ఉందండి. అసలుకి గుడి కింద భాగం అంతా తవ్వేశారు. అసలు చాలా డేంజర్లో ఉందండి. పెద్ద వర్షం ఏదైనా వస్తే గుడికి చాలా ప్రమాదము. అసలుకి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆ గుడిని కాపాడుకోవాలండి. కానీ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అండి మన దశావతారాలు 4వ అవతారం అంటండి. ఇక్కడ ఉండే వాళ్ళని అడిగింటే చెప్పారు. నాకు పూర్తిగా అయితే తెలియదు. అక్కడ ఉంటారు కదండి, అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారండి. అలాగే గృహలో ఆయన వెలిశారంట స్వయంభుగా. నాకు అంతవరకే తెలుసు. ఇక్కడ చెంచు లక్ష్మి అమ్మవారిని కళ్యాణం ఆడిన తర్వాత లక్ష్మీదేవి అలిగి పక్కనైతే కూర్చుందంటండి. ఇంకక్కడ అయ్యవారైతే చెప్పారు. కొద్దిగా మాత్రమే చెప్పారండి. జనాలు ఎక్కువగా రద్దీగా ఉన్నారు కాబట్టి ఎక్కువ వరకు చెప్పలేకపోయారు. ఇంకా అన్నీ పూర్తి చేసేసుకొని కిందికైతే వచ్చేసాము టెంట్ దగ్గరికి. ఇక్కడ అక్క గిఫ్ట్స్ అయితే తీసేసుకుంది. అది అసలుకి చెప్పలేని సంతోషం అండి. ఆ చెప్పలేని సంతోషంలో కన్నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి అక్కకి. అసలుకి ఒక అరగంట సేపు అలాగే ఏడుస్తూ ఉంది. అసలు దాని బాధ అంత ఉందండి. సంతోషంలో వచ్చిన ఆనంద బాష్పాలు. ఇలా వాళ్ళ అబ్బాయికి అయితే కాంతు అబ్బాయిది కూడా ఈరోజు పుట్టినరోజు అండి. ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ అక్క వాళ్ళకి కలిసి వచ్చింది ఏదంటే కొడుకుదేమో పుట్టినరోజు, అక్క వాళ్ళదేమో పెళ్లి రోజు, ఇలా 2 కలిసి వచ్చేసాయని చెప్పేసి ఇలా గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేసేసుకుంటున్నారు. ఇంకా కాంతు అంటే వాళ్ళ అబ్బాయికి అయితే ఉంగరం గిఫ్ట్ ఇచ్చింది. అన్నకు కూడా ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చిందండి. పాపం ఈ గిఫ్ట్ కోసం అయితే 2 సంవత్సరాలు కష్టపడిందండి. 2 సంవత్సరాల పాటు తెలియకుండా అప్పుడు కొంచెం ఎత్తి పెట్టేసుకొని తీసుకొచ్చింది. నేను దగ్గరుండి చూస్తున్నా కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్తున్నా. అన్నకు తెలియకూడదు అని చెప్పి 2 సంవత్సరాల నుంచి ఎత్తి పెట్టేసుకుందండి గోల్డ్ కోసం అయితే అమౌంట్. ఇప్పుడు అందరం కలిసి ఒకసారి తీసేసుకొచ్చి అన్నకైతే ఇలా ఇచ్చేసింది. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అన్న కూడా. ఇలా అందరూ వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇలా కేక్ కటింగ్ కూడా ఉంది. అసలు చూసారా ఎంత హ్యాపీ అనిపించిందో. ఇలా మీకు ఒకటి నాకు మనసుకు నచ్చినది ఒకటి మీతో షేర్ చేసుకుంటా అని చెప్పే కదండి. చాలా ఎమోషనల్ అండి అసలుకి ఈ వీడియో అయితే. అసలుకి ఎంత బాధ అనిపించిందో నాకు. వాళ్ళ అమ్మాయి అయితే ఒక గిఫ్ట్ ఇచ్చిందండి. అసలుకి అక్కడ ఉన్న వాళ్ళ మనసులన్నీ కదిలించేసాయండి.
నాకెందుకో అసలుకి ఆ అమ్మాయికి ఆ ఐడియా ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. అసలుకి ఆ ఆలోచన రావడమే గొప్పండి. నాకిప్పుడు చెప్తున్నా గూడా నాకు అసలుకి అంత బాధ అనిపిస్తుంది. ఇంకిట్లా పూలమాలలు గూడా ఆ అమ్మాయే తీసుకొచ్చింది. ఆ అమ్మాయి పేరు మనీషా. ఇంకిక్కడ వాళ్ళ అమ్మమ్మ అండి. అక్క వాళ్ళ అమ్మమ్మ. ఇంకిలా కాళ్ళకైతే నమస్కరించేసుకొని ఇంకిలా కేక్ కటింగ్ గూడా అయింది కదా! కొద్దిగా తినిపిచ్చేసుకున్నారు. పక్కనుండేది మనీషా, అలాగే వాళ్ళ అబ్బాయి పేరు కాంతు. ఇంకిక్కడ మా అమ్మ అని చెప్పేసి ఆ జేజీనైతే ముద్దాడుతూ ఉంది అక్క. ఇంకిలా గిఫ్ట్ అయితే ఇచ్చేసింది కదా వాళ్ళ అమ్మాయి గూడా. చూపిస్తూ ఉండండి. అసలుకి నాకెందుకో అండి ఆ వీడియో వచ్చినప్పుడల్లా కంట్లో నీళ్ళు అవంతకవే కారిపోతూ ఉంటాయండి. అక్కడున్న వాళ్ళు కూడా అంతే అండి. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసేటప్పుడు అసలుకి అందరు ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారంటే, నాకు ఆ రోజు గుర్తుకి ఉండిపోయే విషయం అయితే ఇదేనండి. అసలుకు మనసుకి అంత హత్తుకుపోతుందండి ఈ విషయం అయితే. నాకెందుకో కదిలించేసిందండి. అక్కడున్న వాళ్ళందరినీ అలాగే కదిలించేసింది ఆ సన్నివేశము. అంత బాధేసేసిందండి. ఇంక ఇలా గిఫ్ట్‌లో ఏముంది ఇంత చెప్తున్నావు నువ్వు అని అనుకోవచ్చు గానీ, అసలుకు మనసుకి అంత టచ్ అయిపోయిందండి ఈ గిఫ్ట్ అయితే. మరి ఏమీ లేదండి ఫోటో ఫ్రేమే. కానీ అది ఎలా చేసిందో అనేది గూడా మీకు చూపిస్తా చూడండి. అసలకి ఎమోషనల్ అండి. చూసారా? చూస్తే ఏదో పెయింట్‌లే, డ్రాయింగ్ గీశారులే అని అనుకున్నాం గానీ, అసలుకి అమ్మాయి బాధపడుతుంటే నేనైతే చూడలేకపోయానండి. అసలుకి అంత ఏముందబ్బా అనుకున్నా, కానీ దగ్గర నుండి చూసేసరికి అమ్మాయి బ్లడ్‌తో చేపిచ్చిందండి అది. కొద్దిగా తీసి బ్లడ్డు ఎంత తీసావమ్మా అంటే, ఇంతేలే అని చెప్పి మరీ నవ్వుతూ ఉంటుంది. అసలుకి ఎంత బాధ వచ్చేసిందో నేనైతే తట్టుకోలేకపోయానండి ఆ గిఫ్ట్ చూసేతలకు. నేనైతే ఎప్పుడు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం చూశాను ఆ గిఫ్ట్‌నైతే. ఇలా కూడా చేయొచ్చా? అసలు బ్లడ్‌తోనా ఇలా చేశారా? అన్నట్టుగా అసలుకి ఆలోచన ఎలా వచ్చిందబ్బా అమ్మాయికని నాకైతే భలే బాధ అనిపించేసిందండి. ఇక్కడున్న వాళ్ళందరినీ ఇప్పటిదాకా మనం ఎంత సంతోషంగా ఉన్నామో ఒకే ఒక్కసారి అంత బాధపడేలాగా అయిపోయిందండి. అసలు చూసారా వాళ్ళ మమ్మీ డాడీ ఫోటో అయితే ఇలా ఏపిచ్చేసుకుందండి. తన బ్లడ్ తీసి ఫ్రెష్‌గా ఉన్నప్పుడే అలా వేపిచ్చిందంట. ఇది 2 నెలల పాటు వాళ్ళకి తెలియకుండా దాచి అమ్మ వాళ్ళకి తెలియకుండా దాచి వేపిచ్చేసిందండి. అసలుకి ఎంత ఎమోషనల్ అండి. అసలుకి ఎంత బాధ అనిపించిందో. ఎంత తీసావమ్మా అని చెప్తే మళ్ళీ ఇంతే తీసేయాలే డాడీ అని చెప్పి నవ్వుతూ ఉంది. అసలుకి ఇంకేమనాలో కూడా అర్థం కావట్లేదండి. మాటలు లేవు. నాకు అసలుకి ఈ వీడియో చూసినప్పుడల్లా ప్రతిసారి కంట్లో నీళ్ళు ఆగకుండా వచ్చేస్తాయండి. అదిగోండి ఇంతే తీసాలేమ్మా అని చెప్తుంది. కానీ వాళ్ళ నాన్న కూడా చాలా బాధపడాడండి. ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు. కానీ గిఫ్ట్ మాత్రం సూపర్‌గా అండి. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటట్లు ఇచ్చేసింది గిఫ్ట్. అసలుకి ఈ థాట్ రావడమే ఎక్కువండి. అసలుకి నాకు ఎంత భలే హ్యాపీ అనిపించింది. బ్లడ్‌తో కూడా ఇలా డ్రాయింగ్ గీసి ఇస్తారా అన్నట్టుగా నాకైతే భలే ఆశ్చర్యమైందండి. నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదండి ఇలాంటిది. ఏమన్నా బహుశా వచ్చింటాయేమో కానీ నాకైతే తెలియదండి. ఇంక ఇలా మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే రెడీ చేసి పెట్టేసుకొని తీసుకొచ్చుకున్నాం కదా! ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ అంతా తినేసామండి. తినేసి ఇలా ఇంకా లాస్ట్‌లో ఏం చేద్దాంలే ఇంకా టైం ఉంది కదా! మళ్ళీ ఎప్పుడు కలుస్తామోలే అని చెప్పేసి ఇలా అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి కుజ్జీలు ఆట ఆడుతున్నారు. ఏదో సరదాగా అండి. ఏంటి మీ వయసులో ఇవి ఆడుకోవాలా అని అనుకోవచ్చు. కానీ మాకంటూ కొన్ని సరదాలైతే ఉంటాయి కదా! ఇలా సరదాగా సాగిపోయిందండి. ఇంకా ఆల్మోస్ట్ అందరం కూర్చుంటున్నాము. అక్క చంద్రక్క అయితే ఒక 2, 3 రౌండ్‌లకి బాగా గెలిసేసిందండి. ఇంకా లేపోతే ఎప్పుడూ అసలకి ఎనకల పడిపోయేది. ఎందుకో ఈసారైతే గెలుస్తూనే వచ్చిందండి. ఇంకా ఫస్ట్ రౌండ్‌లో ఒకరు, సెకండ్ రౌండ్‌లో ఇలా అవుట్ అయిపోతూనే ఉన్నారు. కానీ మాకంటూ కొన్ని ఉంటాయి కదండీ! ఇలా సరదాగా కలిసినప్పుడే మనస్ఫూర్తిగా అన్నీ విప్పుకొని మాట్లాడుకుంటాము. అలాగే ఏదో విప్పుకొనంటే మనసు విప్పుకొని మాట్లాడుకుంటూ ఉంటామండి. కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇలా కలిసినప్పుడే అండి కొన్ని బాధలు ఏవైనా ఉన్నాయి మర్చిపోయి అందరు ఫ్రెండ్స్‌తో ఇలా కలిసిపోతూ ఉంటామండి. మీకు గూడా ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. చూసారా అండి? ఇది ఇవాల్టి వీడియో అండి. ఇలాంటి పెళ్లి రోజులు అక్క వాళ్ళు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సరదాగా సాగిపోయిందండి ఈ పెళ్లి రోజు ఫంక్షన్స్. ఇంక మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా అండి? అసలుకి ఎంత హ్యాపీ అండి. అసలుకి మనము
ఎక్కడున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎంత జాలీగా, ఎంత ప్రశాంతంగా ఉంటున్నామో చూడండి. నువ్వు గెలవాలి, నువ్వు గెలవాలి ఇలా అనుకుంటూనే ఉన్నాం. అక్క అయితే ఎనకాల చూడండి ఎంత హుషారుగా ఉందో. నేనే గెలవాలి, నేనే గెలవాలంటూ అక్క అంటుంది. అమ్మ పడిపోయమ్మా, ఉండమ్మా అని వాళ్ళ కూతురు వచ్చి లేపుతూ ఉంది. అదిగోండి ఇద్దరు ఒకేసారి కూర్చున్నారని చెప్పేసి ఇద్దరు గెలిచారులే అని చెప్పేసాము. ఇలా అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయండి. ఇక్కడ మేము పెద్దవాళ్ళందరం ఆడుకున్నాం కదా, తర్వాత పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి ఇంకా వాళ్ళకు కూడా మరి రెడీ చేసి పెట్టేశాము. ఇంకా వాళ్ళు కూడా సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళకి కాసేపు, మేము కాసేపు ఇలా అందరం ఆడుకున్నామండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము, ఇలాంటి మంచి మంచి యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా పిల్లలతో సరదాగా ఇలా సాగిపోయిందండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.